హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయిలు ముచ్చట్లు. ఈరోజు మనం కాకరకాయ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం కాకరకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కట్ చేసేసుకొని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉప్పు ఇంకా పసుపు వేసిన నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక 15 to 20 minutes వరకు ఇవి నానేలా చూసుకోవాలి. సో ఈలోపు పక్కన మనం ఆనియన్స్, టొమాటో ఇంకా చిల్లీస్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఒక 15 to 20 minutes అయిపోయిన తర్వాత ఈ కాకరకాయలు మన సాల్ట్ ఇంకా పసుపు వేసిన నీళ్ళల్లో బాగా నానిపోతాయి. సో వీడియోలో చూపించిన విధంగా వీటిని వాటర్లో బాగా కడిగేసుకొని పిండేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఒక 2 to 3 times మనం ఫాలో చేస్తే కాకరకాయలో ఉండే చేదంతా మనకి కర్రీలోకి దిగదు, చేదంతా అసలు తెలియదు మన కర్రీలో. సో ఈ ప్రాసెస్ని జాగ్రత్తగా వాటర్లో కాకరకాయని బాగా వాష్ చేస్తూ కొంచెం కొంచెం తీసుకొని పిండేస్తూ ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా కాకరకాయని ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు మనం బాండి తీసుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని వాటర్ ఏది లేకుండా పిండేసుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్కన మనం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఒక 3 to 4 tablespoons ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని దాన్ని అలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్లిట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గే వరకు మనం మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత ఒకసారి మనం అంతా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 tablespoon పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మనం మొత్తం బాగా కలిపేసుకొని టొమాటోస్ అనేవి యాడ్ చేసి టొమాటోస్ బాగా మగ్గే వరకు మూత పెట్టేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. దీని తర్వాత డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని మనం యాడ్ చేసేసుకుందాం. సో మళ్ళీ అంతా బాగా కలిపేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని కొంచెం సేపు మనం ఒక 10 minutes అలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి తగ్గంత కారం వేసుకొని మళ్ళీ మొత్తం కారం అంతా కర్రీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. కర్రీ అంతా ఇలా దగ్గరకు వచ్చేలాగా చూసుకుంటే చాలు, అంతే, కాకరకాయ టమాటో కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.